హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. జైపూర్ గత మ్యాచ్లో చెత్త ఆట తీరు. 13 ఓవర్లోనే 75 ఆల్అవుట్తో తీవ్ర విమర్శల పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి జూలు విదిల్చింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన 4లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. కేఎల్ రాహుల్ 40 బంతులు 6 ఫోర్లు 5 సిక్సర్లతో 75. నిశాంక్ 30 బంతులు 6 ఫోర్లు 3 సిక్సర్లతో 22. నితీష్ రాణా 17 బంతులు 3 ఫోర్లు 2 సిక్సర్లతో 33. బెంబెలెత్తించిన వేళ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. ఐపీఎల్లో చరిత్రలో క్యాపిటల్స్కి ఇది అత్యధిక ఛేదన కావడం విశేషం. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లో 225 రన్స్ 6 వికెట్లు స్కోర్ చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 50 బంతులు 8 ఫోర్లు 5 సిక్సర్లతో 90. జురేల్ 30 బంతులు 4 ఫోర్లు సిక్సర్తో 42 సత్తా చాటాడు. చివరిలో పెరీరా 14 బంతులు 2 ఫోర్లు 6 సిక్సర్లతో 47 నాట్అవుట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఓపెనర్లో సుడిగాలి ఇన్నింగ్స్. ఛేదనలో ఓపెనర్లు నిశాంక్, కేఎల్ రాహుల్ తొలి బంతికి నుంచే రెచ్చిపోయారు. మరి ముఖ్యంగా నిశాంక్ 4లు 6లతో విరుచుకుపడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 70 రన్స్ 0 వికెట్తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో నిశాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. నిశాంక్ జోరుకు 10 ఓవర్ల జడేజా చెక్కిపెట్టగా మొదటి బంతికి 110 మొదటి వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 11వ ఓవర్లో రాహుల్ సైతం అర్ధ శతకానికి చేరుకోగా కేఎల్కు జతకాల్సిన నితీష్ రాణా కూడా భారీ షాట్లతో అలరించాడు. కానీ 16వ ఓవర్లో రాహుల్ నిష్క్రమించిన ఢిల్లీ అప్పటికే విజయానికి చేరువైంది. ఇక అశుతోష్ 25 నాట్అవుట్, స్టబ్స్ 18 నాట్అవుట్ లాంఛనాన్ని పూర్తి చేశారు. జైస్వాల్ వైభవ్ విప్లవం. ఈ సీజన్లో రాజస్థాన్కు ధనాధన ఆరంభిస్తున్న ఓపెనర్లు జైస్వాల్ 6, వైభవ్ సూర్యవంశీ 4 ఈ మ్యాచ్లో తేలిపోయారు. వీరిద్దరిని కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికల రచించిన ఢిల్లీ ఫలితం రాబట్టింది. అయితే కెప్టెన్ రియాన్ పరాగ్, జురేల్ జోడీ 3 వికెట్కు సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ చక్కదిద్దింది. చివరిలో పెరీరా ఆకాశం అద్దుగా చెలరేగడంతో రాజస్థాన్ స్కోరు 220 పరుగులు దాటింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ స్టార్క్ సిక్సర్తో జైస్వాల్ స్వాగతం పలికాడు. కానీ తదుపరి బంతిని తెలివిగా ఫుల్ టాస్గా స్పందించిన స్టార్క్ జైస్వాల్ భారీ షాట్ కొట్టేలా ఊరించాడు. బంతి గాల్లోకి లావుగా స్టార్క్ పరిగెత్తుకు వెళ్ళి క్యాచ్ అందుకున్నాడు. ఇక తన బౌలింగ్లో బౌండరీలతో ఖాతా తెరిచిన వైభవ్ను వెంటనే ఓ యార్కర్తో జేమిసన్ కీన్లు బౌల్డ్ చేసి రాజస్థాన్కు షాకిచ్చాడు. తర్వాత జురేల్, పరాగ్ జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. కానీ ఆఖరి ఓవర్లో బ్యాటు జగులిపించిన పరాగ్ జేమిసన్ బౌలింగ్లో 6 4 6తో 20 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లేలో ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 56 2 వికెట్లతో నిలిచింది. మూడో వికెట్కు 100కు పైగా పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న దశలో జురేల్ను క్యాచౌట్ చేసిన అక్షర్ ఢిల్లీకి ఊరటనిచ్చాడు. జేమిసన్ వేసిన 10వ ఓవర్లో పరాగ్ హ్యాట్రిక్ 4తో చెలరేగాడు. ఆ తర్వాత ఓవర్లో జడేజా పరాగ్ను 3 బంతుల వ్యవధిలోనే షాక్ పెరీరాను చేర్చి ప్రత్యర్థులకి మరోసారి జలకిచ్చాడు. పెరీరా 18 ఓవర్ల 20 పరుగుల ఆపై స్టార్క్ బౌలింగ్లో 14 పరుగులు పిండుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్లో శుభం దుబే 6ను నటరాజన్ వెనక్కి పంపిన మరోవైపు పెరీరా 18 పరుగులు కొల్లగొట్టాడు. రాజస్థాన్పై ఘన విజయం. ఢిల్లీ దంచేసింది. అదరగొట్టిన రాహుల్, నిశాంక్, పరాగ్, పెరీరా శ్రమ వద్దా. పాయింట్ పట్టుకులో రాజస్థాన్ 10 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 4 ఓడిపోయింది, 12 పాయింట్లు. ఢిల్లీ 9 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 8 పాయింట్లు.
పాయింట్ పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది.